ఈరోజు గోరుచిక్కుడు కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మీరు చపాతీలోకి, లేదంటే జొన్న రొట్టెలోకి, లేదంటే రైస్లోకి తినండి, సూపర్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే గోరుచిక్కుడిని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్దగా గిల్లుకున్నాను నేను. మీకు ఇష్టం లేదనుకుంటే చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం పెద్దగా గిల్లుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఎర్రకారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చినే కొన్ని ఎక్కువ తీసుకున్నాను. మీరు మీ స్పైసీకి బట్టి పచ్చిమిర్చీలు తీసుకోండి. ఇంక ఇలా పచ్చిమిర్చీలు, అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 10-15 దాకా ఎల్లిపాయలు. ఇంక ఇలా అన్నీ తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇంక ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈరోజు నేను కుక్కర్లో వేస్తున్నాను, తొందరగా అయిపోతుందని. కుక్కర్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఇక్కడ మనకి ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మనకు. ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, 1 నిమిషం అయినాక ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము గిల్లి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి 1 నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకొని ఇంక ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు పెట్టుకుందాము. మరి ఎక్కువ విజిల్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, కొన్ని నీళ్ళు ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియోని. దీని కాంబినేషన్గా మేమైతే ఎక్కువగా జొన్న రొట్టె తింటాము. జొన్న రొట్టె చాలా బాగుంటుంది. చోలకాయ అంటాం మేము. ఈ గోరుచిక్కుడికి చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఒక 2 విజిల్లు పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోవద్దు, మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇట్లా 2 విజిల్లు పెట్టేసుకొని ఇంకా విజిల్ తీసేసుకున్నాక చూసారు కదా మంచి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, ఇది ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకుంటే కర్రీ టేస్ట్ సూపర్గా వస్తుంది కాబట్టి వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 1 స్పూన్. ఇది మీరు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది, ఇలా స్టోర్ చేసుకుంటే. ఈ పొడి 1 స్పూన్ వేసి జస్ట్ 1 నిమిషం పాటు అట్లా ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను దీని కాంబినేషన్గా చపాతీ చేసిన. సో చపాతీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.